పావని గౌడ్ గారు నమస్తే అండి. అన్న అదొక్కటి కూడా గుర్తుంచుకోండి. రైట్, పావని గౌడ్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే ఛానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. యాంకర్ మీకు యాంకర్ గారు మీకు నమస్తే, అందరికీ నమస్తే అండి. రైట్, పావని గారు, సంక్రాంతికి రైతులకు డబుల్ ధమాకా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా అలాగే సన్నాలకు 500 అంటున్నారు, ఏమంటారు, స్వాగతిస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రాకముందు రైతులందరికీ ఏమని చెప్పిండయ్యా, ఈ నెల తీసుకుంటే 5,000, వచ్చే నెల తీసుకుంటే ప్రతి రైతుకు 15,000 ఇస్తాము, రైతు బంధు భిక్షము, రైతు భరోసా పేరుతోటి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాము, 15,000 ఇస్తాము, 3 పంటలకు ఇస్తాము అని చెప్పిండు. ఊదరగొట్టిండు. 3 పంటలు కాదు, 2 పంటలు కాదు, వానాకాల పంటలకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు వచ్చే యాసంగి కూడా ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. అసలు రైతుకు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తున్నారు? రైతుల సంక్షేమం కోసమే అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు, దేనికోసం సంక్షేమం చేసిండ్రు? రైతులకు రైతు బంధు ఎగ్గొట్టడంలో సంక్షేమం చేసిండ్రా? రైతులకు తెలంగాణలో ఉన్నారా మీరు? తెలంగాణలో ఉన్నావా? తెలంగాణలో ఉన్నావా? మొదటి 6 నెలలకు 7,600 కోట్లు రైతులకు రైతు బంధు జమ చేయడం జరిగింది. రెండో వినండి, ఒక్క నిమిషం వినమ్మా, ఒక్క నిమిషం విను, మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. నేను కూడా సన్నకారు రైతునే, నాకు 2 ఎకరాలు ఉన్నది. నేను తెలంగాణ బిడ్డనే, కరీంనగర్ గడ్డనే, నాది కరీంనగర్ లోనే పుట్టినా, కరీంనగర్ లోనే పెరిగినా, కరీంనగర్ జిల్లానే. కరీంనగర్ జిల్లా అంటే మీకేందో కూడా తెలుసు. మీకెన్ని ఎకరాలు ఉన్నది? నీకెన్ని ఎకరాలు ఉంది? రేవంత్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది? శ్రీనివాస్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉన్నది? నీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎన్ని ఎకరాలకు వీళ్ళు రైతు బంధు తీసుకున్నారు కేసీఆర్ హయాంలా? మరి అప్పుడు మాకు ఎక్కువ ఎకరాలు ఉన్నాయి, పేదోళ్ళకు పంచుతామని ఎవరెవరు వంచిండ్రు? పంచలేదే. బాగా మాట్లాడుతున్నారు. రైతు బంధు ఇచ్చినప్పుడు మంచిగా తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ దానికి ఇచ్చిండ్రు అని చెప్తున్నారు. మరి సంవత్సరం నుంచి మీరేం చేస్తున్నారు? ఏదో ప్రజా పాలన పత్రాలు అని చెప్పిండ్రు కదా, దాంట్లో ఫార్ములాలు ఉంటాయి కదా, ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎవరు గుట్టలకి ఇస్తున్నారు అని ఉంటాయి కదా. మళ్ళీ ఇప్పుడు కులగన్న పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. వానాకాలం రైతులకు రైతు బంధుకు ఎందుకు ఇవ్వలేదు? అప్పుల పాలైండ్రు రైతులు. నేను ఒక సన్నకారు రైతునే. 2 ఎకరాలు సాగు చేయడానికి ఎంత 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 ఖర్చు అవుతుంది? తెలంగాణ అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ అంటోంది. ఒక్క నిమిషం అండి, అప్పుల పాలు చేసిందా, కుప్పల అన్ని లెక్కలతో సహా ఇవాళ నేను చెప్తా. నాకు ఎక్కువ టైం కావాలి. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి ఆ రకంగా మేము 18,000 కోట్లు జమ చేస్తాం. ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం. అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాడికి డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత వాడికి అట్టకనాడు అకౌంట్ ఇది అయిన తర్వాత అది వస్తుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏనాడు కూడా కేసీఆర్ గారు ఎంత సంక్షోభం వచ్చినా కూడా, కరోనా లాంటి సంక్షోభ కాలం వచ్చినా కూడా రైతులకు రైతు బంధు వేయకుండా లేరు. జిఎస్టీల పేరుతోటి, నల్లధనం పేరులతోటి, అన్నితోటి సంక్షోభం వచ్చినా కూడా ఏనాడు కూడా రైతు బంధుని ఎగ్గొట్టలేదు. రైతులకు అప్పుల పాలు చేసిండు కేసీఆర్ గారు అంటారు కదా. వీళ్ళు అప్పుల పాలు చేస్తే కట్టిందెంత, వీళ్ళు చెప్పేదెంత, జనాలను మోసం చేసేదెంత? మేము నెల 6,000 కోట్లు వడ్డీ కడుతున్నాం, ఇప్పటి వరకు 60,000 కోట్లు వడ్డీ కట్టినామని చెప్పారు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టిన వడ్డీ కేవలం 21,346.2 కోట్లు మాత్రమే. అంటే సగటున నెలకు 2,034 కోట్లు వడ్డీ మాత్రమే కట్టింది. తెచ్చిన అప్పులు మాత్రం 85,000 కోట్లు. ఇగో వీళ్ళు ఏం చేసిండ్రు? ఏ కాలం ఇగో ఇన్ని అప్పులు తీసుకొచ్చిండ్రు. ఇన్ని అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇప్పుడు ఇన్ని అప్పులు తీసుకొచ్చింది. డిసెంబర్ లో 500 కోట్లు, మళ్ళా డిసెంబర్ లో 900 కోట్లు, జనవరిలో 2,000 కోట్లు, జనవరిలో మళ్ళా 1,000 కోట్లు, ఫిబ్రవరిలో 2,000, ఇట్లా పోతూ 35 ఎంత అంటే 84,995 కోట్ల అప్పులు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇన్ని రోజులు కేసీఆర్ గారు అప్పులు చేసిండు అని అన్నారు కదా.
మరి వీళ్ళు ఇంట్లోకెళ్ళి తెచ్చిండ్రా? ఈ 84,000 కోట్లు 995 కోట్లు 84,995 కోట్లు ఎట్లా అప్పులు తీసుకొచ్చిండ్రు? రైతు బంధు ఇచ్చిండ్రా? మహిళలకు ఇస్తా అన్న పెన్షన్లు ఇచ్చిండ్రా? వికలాంగులకు వృద్ధులకు పెంచిస్తామన్న పెన్షన్లు ఇచ్చిండ్రా? 6 గ్యారంటీలను అమలు చేసినామని ఊదరగొడుతుండ్రు ఈ కాంగ్రెస్ మిత్రుడు. 6 గ్యారంటీలు ఏందండి ఇవి? ఏంటి ఇవి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలల్లా రైతు భరోసాలో మళ్ళా 3 గ్యారంటీలు. ప్రతి ఏటా కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. వరి పంట క్వింటాల్ కు బోనస్ అని 500 చెప్పిండ్రు. ఆ బోనస్ కథ కూడా నేను చెప్తా. దాన్ని బోగస్ చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా కళ్ళాలల్లా వడ్లున్నాయి. కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్నారు రైతులు. ఇంకా కొంతమంది వడ్లను కొనలేదు. ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇంకొక గ్యారంటీ ఏంటంటే, రెండొక గ్యారంటీ గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎంత మందికి వచ్చింది? ఎంత మందికి ఇస్తున్నారు? ఎంత మంది గృహిణులకు గృహజ్యోతి వర్తింపజేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేది లిస్టు విడుదల చేయమని కోరుకుంటున్నా. ఇక ఇందిరమ్మ ఇండ్లు మూడోదండి. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. ఎవరికి 5 లక్షలు ఇచ్చింది లేదు. ఇందిరమ్మ ఇండ్లు లేదు. ఏ అమ్మ ఇండ్లు లేవు. ఉద్యమకారులకు 250 చదరపు గదుల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పారు. అది కూడా లేదు. ఇక మహాలక్ష్మి 4వ పథకం మహాలక్ష్మి, మళ్ళా దానిలో 3 హామీలు ఉంటాయి. మహిళలకు ప్రతి నెల 2,500 భృతి ఇవ్వలేదు. ఎవ్వరికి రాలేదు కూడా. ₹500కే గ్యాస్ సిలిండర్ అని అన్నారు. ఎంత మంది మహిళలకు ఇస్తున్నారు? ఎవరికి ఇచ్చిండ్రు అనేది అది కూడా లిస్టు విడుదల చేయాలి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పారు. అది ఇస్తున్నారు. అది ఏ రకంగా ఇస్తున్నారు? ఏ రకంగా గుద్దుకుంటున్నారు? ఏ రకంగా తన్నుకుంటున్నారు? బస్సులల్లా సీట్లు దొరకలేని పరిస్థితి తీసుకొచ్చి కండక్టర్లు డ్రైవర్లు ఎందుకు ఎక్కుతున్నారు అని ఆడవాళ్ళని చూస్తున్నారు. అది అయిపోయింది. యువ వికాసము ఇంకొక గ్యారంటీ, 5వ గ్యారంటీ యువ వికాసం. దాంట్లో రెండు హామీలు ఉంటాయి. మళ్ళా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు. ఏ విద్యార్థికి రాలేదు. గురుకులాలల్లో పురుగులన్నం పెడుతున్నారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండ్రు. సంవత్సర కాలం, ఇక డిసెంబర్ 7వ తారీఖు వస్తే సంవత్సర కాలం అవుతుంది. ఏ మండలంలో ఏ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ కు శంకుస్థాపన చేసిర్రు వీళ్ళు అనేది చెప్పాలి. చేయూత, ఇక 6వ గ్యారంటీ. ఇలా 2 హామీలు. చేయూత ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. అబ్బా ఈ నెల తీసుకుంటే 2,000, నేనస్తా ఇస్తా 4 అని చేతులు ఊపిండు అందరికి ఎలక్షన్లల్లా. ఆయన వచ్చి డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు 7వ తారీఖు వస్తుంది సంవత్సర కాలంలో. ఆల్రెడీ పెన్షన్లు వస్తున్నాయి. పెంచేయడానికి నాకేమైతుంది? ఎందుకు హామీ ఇచ్చిండు? బడ్జెట్ లోపల అని చెప్పిండు కదా. మరి పెంచివ్వడానికి ఏమైతుంది? ఇంకొకటి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అన్నారు కదా. ఈ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే చేస్తా అని అనుకున్నారు.